అండి అందరికీ. ఇది చాలా రోజుల తర్వాత చేస్తున్న వీడియో ఇదండి. ఈరోజు నా గార్డెన్ టూర్ చూపిస్తాను మీకు. అలాగే హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ ఎందుకని చేయట్లేదు. సో ఇది పుదీనా అన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ బాగా వెళ్తోంది. చామంతి ప్లాంట్ ఇది సీజన్ కాదండి, ఫ్లవర్స్ రావడానికి ఇది. అండ్ ఇది వచ్చేసి తులసి ప్లాంట్, ఏపుగా పెరుగుతుంది. దీంట్లోనే కనకాంబరాలు, రోజ్ ప్లాంట్ విత్ తులసి. ఇది తులసి విత్ బటన్ రోజ్ ఆఫ్ వైట్. ఇది వచ్చేసి కొత్తగా చూడొచ్చు మీరు, చిగుర్లు వస్తున్నాయి ఈ ప్లాంట్కి. మొన్ననే ప్రూనింగ్ చేశాను అనమాట. ఇది కూడా ఇక్కడ చూడండి, అసలు చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు హార్వెస్ట్ చేసినప్పటికి కూడా మీకు ఎన్నో వస్తాయో చూపిస్తాను. 1 2 ఇదండి ఈరోజు నేను హార్వెస్ట్ చేసినటువంటి మల్లెపూలు. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ చిగుర్లు వచ్చినాయి అన్నమాట, ప్రూనింగ్ చేసిన ఎఫెక్ట్ ఇది. ఇక్కడ చూడొచ్చు అంత డార్క్ రెడ్గా ఉన్నాయి లీవ్స్. ఇవన్నీ ప్రతి కొమ్మ నుంచి మనం ఒక మొగ్గ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ థింగ్ అప్పుడే ఇక్కడ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది చూడండి. అండ్ మొన్న పెట్టాను కదండి స్టేటస్కి, దండి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ చూడండి, టేబుల్ రోజెస్. దీన్ని మార్నింగ్ 9 o'clock అంటారు, పాతియో మనీ అని అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి చాలా నా దగ్గర ఒక 126 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా మీకు చూపిస్తాను. బట్ అవన్నీ బ్లూమింగ్ లేవన్నమాట. ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి, మొగ్గలు చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి ఇది ఒక వెరైటీ ఆఫ్ రోజ్. దీనికి కూడా ప్రూనింగ్ అవ్వడం వల్ల మనకు లీవ్స్ చూడొచ్చు. దీంట్లో ఒక వెరైటీ ఆఫ్ పాటియోలా. ఇది చూడండి విరుచుకుంటుంది కొద్దిసేపటికి. ఇది ఒక టైప్ ఆఫ్ రోజ్. దీంట్లో ఇక్కడ ఇంకో వెరైటీ ఆఫ్ రోజ్. ఇది అడీనియం ప్లాంట్. దీని యొక్క సాప్లింగ్స్ కలెక్ట్ చేశాను నేను. చూడండి ఇక్కడ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. అది చూపిస్తాను మీకు. దీంట్లో కొత్తిమీర కూడా, ధనియాలు చల్లున్నాను. తొందరలోనే కొత్తిమీర కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఇదొక వెరైటీ ఆఫ్ రోజ్, బ్లూమ్ అయింది చూడండి. పాటియోలా అన్నాను కదా, టేబుల్ రోజెస్. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ ఇంకొద్దిసేపటికి వచ్చేస్తాయి అన్నీ కూడా. దీంట్లోనే మనకు 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఎల్లో ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట. చూడొచ్చు ఒక చిన్న కొమ్మ నేను పుదీనా తీసుకొని పెట్టాను, దీంట్లో వచ్చేసింది అనమాట, బాగా వస్తుంది. అండ్ దీనిలో ఒక రోజ్ ప్లాంట్ ఒక చిగుర్లు చూడొచ్చు. చెండు పూలు, చక్రంతాకు నేను హార్వెస్ట్ చేశాను. ఇది కూడా, ఇది ఒక వెరైటీ ఆఫ్ పాటియోలా. దీంట్లో ఒక రోజ్ ప్లాంట్, దీనికి చిగుర్లు ఉన్నాయి. జేడ్ ప్లాంట్, దీని స్టెమ్స్ సపరేట్ చేసి పెట్టాను. ఇప్పుడు అది కూడా పెరుగుతుంది అనమాట. అడీనియం సాప్లింగ్స్ అన్నాను కదా, ఇదండి ఇక్కడ ఉన్నాయి. తొందరలోనే ఇవి పెరుగుతాయి, మనకు కొత్త ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. తెలిసి డ్రాగన్ ఫ్రూట్ మొన్న కొమ్మ విరిగితే దానికి నేను సపరేట్ చేసి పెట్టాను అనమాట. అక్కడొకటి అక్కడొకటి. సో దే ఆర్ గ్రోయింగ్. ఆ జే ప్లాంట్ కటింగ్స్ చేస్తాను అన్నాను కదా, యూ కెన్ సీ దట్. అండ్ ఇక్కడ చూడండి అడీనియం ప్లాంట్స్ యొక్క సాప్లింగ్స్, విత్తనాలు కలెక్ట్ చేసి మరీ పెంచుతున్నాను అనమాట. అండ్ ఇంకా చామంతులు ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి అగిస చెట్టు అనమాట. దాంట్లోనే మనము పాటియోలా పెట్టామన్నమాట, టేబుల్ రోజెస్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ పలకలాకు, కొబ్బరాకు అనమాట. ఇది తెల్లగా ఎర్రగల్జర్ అంటారు దీన్ని, ఆ మొక్క. ఇదొక ప్లాంట్. ఇదంతా చెప్పనీకి కాదు, చూడొచ్చు మీరు, చూసుకుంటూ వెళ్ళండి. మనకు అన్ని మొగ్గలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి మొగ్గలు.
ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ పూలు అయిపోతాయి అన్నమాట ఇంకొద్దిసేపటికి. అక్కడ చూడండి ఇదొక ఇంకొక మొగ్గ, ఇక్కడ ఇంకొక మొగ్గ, గుండు మల్లెలు అన్నమాట మనకి. ఇక్కడ ఇంకో ప్లాంట్, ఇక్కడ సీతమ్మ జడ స్టార్ట్ అయిందనమాట రావడం. ఒక ప్లాంట్ అండి సీతమ్మ జడ అనేది. ఇక్కడ ఒక ప్లాంట్ బడ్ రెడీగా ఉంది. ఈ మొక్క పేరు ఆల్ స్పైసెస్ అన్నమాట. ఇది మా గోరింటాకు చెట్టు, ఇంకొక తులసి. ఇక్కడ చూడండి మందారం చెట్టుకి ఈరోజు పువ్వులు ఎన్ని ఉన్నాయో, 1 2 3 మొగ్గలు నిండా ఉన్నాయి. ఇలా అయిపోతున్నాయి ఎందుకో. ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు ఒకటి, ఇంకొక తులసి, చామంతులో అనుకోకుండా ఒక న్యూ విజిట్, దోసకాయ చెట్టు పెరుగుతుంది, సుగంధరాజ్ పూలు, దాంట్లోనూ మళ్ళీ టేబుల్ రోజెస్ పెరుగుతున్నాయి. దీంట్లో మనకు రోజ్ ప్లాంట్తో పాటుగా కనకాంబరాలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ ఇంకొక గుండు మల్లె చెట్టు, దాంట్లో కూడా మొగ్గలు ఉన్నాయి అన్నమాట. ఈరోజు తుంచుకుందాం. ఇందులో మనకు శంకు పూలు ఉన్నాయన్నమాట. ఆ శంకు పూల చెట్టు పూలు వస్తున్నాయి, చూడొచ్చు మీరు అక్కడ ఉన్నాయి. అంటే ఇది జాజి మొగ్గలు, దీనిలో కూడా మీరు పువ్వులు చూడొచ్చు. ఇవి కూడా ఫుల్ చిగుర్లు వచ్చినాయి, నిండు మస్తు పెరుగుతుంది అన్నమాట ఇది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కాకడాల చెట్టు, ఇది సీజన్ కాదు ఇప్పుడు కాబట్టి బాగా పెరుగుతుంది అన్నమాట, శక్తి సేకరించుకుంటుంది ఇది. ఇది సన్ రోజ్, తెల్ల మందారం, ఇది ఒక శంకుపూల చెట్టు. చూడండి చూపిస్తాను ఎలా ఉంటాయో, పర్పుల్ కలర్లో ఎంత బాగుంటాయో ఇవైతే. కనిపించిందా? అండ్ ఇది జే ప్లాంట్ అన్నాను కదా, ఇక్కడ కూడా కొన్ని కట్టింగ్స్ పెట్టాను. ఇక్కడ చూడండి అసలు ఎన్ని పువ్వులు వచ్చాయో ఒక కొమ్మకి. ఇప్పుడు ఇది చూడండి పువ్వు రెడీగా ఉంది, అండ్ ఇదంతా కొమ్మలే అన్నమాట పువ్వులు. చిగుర్లు చూడండి ఎంత బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూడండి అసలు రోజ్ ప్లాంట్, ఇది అడీనియం ప్లాంట్ చూడండి మస్తు పెరుగుతుంది అన్నమాట. చిన్న బుడం వచ్చేసి దానికి ఎంత బాగుంది కదా. ఇది పైన టెర్రస్ మీద ఉన్నటువంటి మొక్కలు. ఇక్కడ మీరు ఒక మొక్క మిస్ అయ్యారండి, రెయిన్ లిల్లీ, ఎల్లో రెయిన్ లిల్లీ పెరిగింది పాపం. అది 1 డేనే అనమాట దాని లైఫ్ స్పాన్, 1 or 2 days వాడిపోయింది. నేను క్యాప్చర్ చేయలేదు దాని ఫోటో, చూపిస్తాను. వీళ్ళు మన ఇంటికి కొత్తగా వచ్చిన గెస్ట్లు అన్నమాట. 2కి మెడ మీద బొచ్చు లేదు, 2కి ఉన్నాయి. వీళ్ళు బాగా ఇంకా కొత్త కదా, మనకి ఇంకా అలవాటు పడలేదు, చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఒక మనీ ప్లాంట్ ఎలా పోతుందంటే ఇలా దానికి కట్టేస్తాం అనమాట. ఇలా ఆర్చ్ మీద అంతా కూడా వచ్చే రకంగా చేద్దాం అన్నది ప్లాన్. సో చూడాలా ఎంత మాత్రం సక్సెస్ అవుతాను. ఇదొక సన్లైట్ అవసరం లేని క్రోటాన్, దీనిలో కూడా బాగా ఆకులు వస్తున్నాయి. ఇది వన్ ఆఫ్ మై స్టూడెంట్ అక్షర్, అన్వి అనేవాళ్ళు నాకు ఇది గిఫ్ట్కి ఇచ్చారనమాట. ఆ ప్లాంట్ భద్రంగా దాచుకున్నాను. సో ఈరోజు ఇంత పెద్దగా అయిందనమాట ప్లాంట్. ఇక్కడ చూడండి మందారాలు వచ్చినాయన్నమాట కింద. ఇది సో ఇక్కడ చెప్పలేనన్ని చెట్లు ఉన్నాయి చూడండి. ఇది జాజి మొగ్గలు, ఇక్కడ ఒక శంకుపూల చెట్టు. ఇదైతే కనుక మనకు ఉసిరికాయలు, నల్లికాయల చెట్టు అనమాట. ఇది బాగా పెరుగుతుంది. ఇక్కడ కూడా చెప్పలేనంత ఎక్కువ అమౌంట్లో మనీ ప్లాంట్స్ ఉందన్నమాట. మనం ఇక్కడ టోటలీ గ్రీనిష్ పార్ట్ అనమాట. ఇది ఒక అరటికాయ చెట్టు కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక న్యూ విజిటర్ ఉన్నాడు మనకు,
అదే మామిడల్లం కనిపిస్తుందా మీకు? ఆకులు పెద్ద పెద్దగా ఉండి మామిడల్లం. అండ్ ఇది వచ్చేసి విరజాజి, దోసకాయ మొక్క ఉంది. ఇక్కడ కొత్తగా సుగంధరాజులు పెట్టాను అనమాట కింద కూడా. ఇది నా స్టూడెంట్ తెచ్చిచ్చాడు నాకు. చూడాలి ఇవి కూడా పెరుగుతాయో పెరగవో, వెయిట్ అండ్ వాచ్. సో ఈరోజుకైతే ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ అండి. ఇంకా కొన్ని కొత్త మొక్కలతో చూపిస్తూ మీకు ఇంకొక వీడియో చేస్తాను. సో ఇక్కడ ఫైనల్గా మా మునక్కాయ చెట్టు కూడా చూసేయండి. ఇది కూడా మంచి పూత దశలో ఉంది. ఫైనలీ ఇది మా గార్డెన్ అనమాట. ఇంకా బక్రీద్కి మేము తెచ్చినటువంటి గొర్రెలు చూపిస్తాను. వీళ్ళన్నమాట.